నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటనంటే, మరి మే మాసం 2024 సంవత్సరంలో మాస ఫలితం ఎలాగుంటుందో దయచేసి నేను పూర్తిగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అయితే ఒక్క సూచన ఏమిటనంటే, మీ జాతకాన్ని కూడా ఒక్కసారి పరిశీలించుకున్నట్టయితే ఏ దశ నడుస్తుంది మీకు అర్థమవుతుంది. ఆ దశ అనేటువంటిది శుభగ్రహ దశ లేకపోతే అశుభగ్రహ దశ, అంతర్దశ నాథుడెవరు, ఆ తర్వాత విదశ నాథుడెవరు, ఈ మే మాసంలోకి వచ్చేటప్పటికి ఆ దశాకాలం ఎలాగుంటుంది అనేటువంటి విషయం కనుక మీకు బోధపడితే ఈ గోచర ఫలితం అనేటువంటిది అద్భుతమైనటువంటి రీతిలో మీరు ఆలోచించి అడుగులు వేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మీ జాతకాన్ని కూడా ఎట్టి పరిస్థితిలోనూ ఈ గోచర ఫలితాలని సమన్వయపరుచుకుని ఇప్పుడున్నటువంటి ఈ గోచార ఫలితంలో ఉన్నటువంటి ఈ ప్లానెట్స్ యొక్క మూమెంట్స్ని తెలుసుకుని మీరు ఎప్పుడైతే అడుగులు వేస్తారో విజయాలు అనేటువంటిది మీకు సంతరించుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇకపోతే ఈ యొక్క 1వ తేదీ మే 2024 నాడు ఈ గ్రహ గమనాలు ఎలాగున్నాయని కనుక మనం ఒకసారి ఆలోచించుకున్నట్టయితే, మరి ఈ యొక్క మేషరాశిలోకి వచ్చేటప్పటికి శుక్రుడు కానీ రవి కానీ ఇద్దరు కూడా ఉన్నారు. గురుగ్రహం ఏదైతే ఉందో వృషభ రాశిలోకి ప్రవేశించి ఉన్నాడు. కన్యా రాశిలోకి వచ్చేటప్పటికి కేతు ఉండడం, ఆ తర్వాత మీనరాశిలోకి వచ్చేటప్పటికి రాహు ఉండడం అనేటువంటిది జరుగుతోంది. అయితే ఇక్కడ మనకి అర్థమవుతోంది అంటే, కుజుడు కానీ బుధుడు కానీ ఈ రాహుతో పాటు మీనరాశిలోనే ఉండడం జరిగింది. అయితే శనైశ్వరుడు మాత్రం కుంభరాశిలోనే ఉన్నాడు. ఈ కుంభరాశిలో మరి ఇలా ఉన్నటువంటి పక్షంలో కుంభరాశి అనేటువంటిది శనైశ్వరుడికి అతి శక్తివంతమైనటువంటి ఆ ప్రదేశం. ఆ స్థానం ఆయనకి చాలా బలమైనటువంటి స్థానం. అంటే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, శనైశ్వరుడు మాత్రమే ఈ మేకి కూడా అధిపతి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. 2024 సంవత్సరానికి మొత్తానికి కూడా తీసుకున్నట్టయితే ఉగాది నుండి శనైశ్వరుడే అధిపతి. ఇకపోతే 31వ తేదీ నాటికి గనక మనం గ్రహ గమనాలు చూసుకున్నట్టయితే అక్కడ ఏం కనబడుతుంది మనకి, కుజుడు కానీ రాహు కానీ మీనరాశిలోనే కనబడుతున్నారు. బుధుడు, గురువు, శుక్రుడు, రవి ఈ 4 గ్రహాలు కూడా వృషభ రాశిలోకి వచ్చేసి ఉన్నాయి. ఇక కేతువు మాత్రం కన్యారాశిలోనే ఉండటం అనేటువంటిది జరిగింది. ఇక శనైశ్వరుడు మాత్రం కుంభరాశిలోనే ఉంటున్నాడు. మరి ఇలా ఉన్నటువంటి పక్షంలో సింహరాశి వారికి ఫలితం ఎలాగుంటుంది అనేది చాలా ముఖ్యం. ఈ సింహరాశికి ఏమవుతుంది అంటే మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ సింహరాశికి ఏమవుతుంది, కుంభరాశిలో ఉన్నటువంటి శనైశ్వరుడు సింహరాశిని చాలా తీవ్రమైనటువంటి ఒక దృష్టితో చూస్తూ ఉంటాడు. సింహరాశి జనరల్గా ఎవరికి సంబంధించింది అయి ఉంటుందంటే, రాజకీయ నాయకులకు సంబంధించి ఉంటుంది, ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వాళ్ళకి సంబంధించింది అయి ఉంటుంది, ఎలక్ట్రిసిటీ పనులు చేసేటువంటి వాళ్ళు, సోలార్ పని చేసేటువంటి వాళ్ళు, కొంతమంది ల్యాబ్లలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉంటాయి, ఎంఆర్ఐ ఇవన్నీ తీస్తుంటారు కదా, అటువంటి ఫీల్డ్స్లో పనిచేసేటువంటి ఆ టెక్నీషియన్స్కి సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇంచుమించు ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి సంబంధించిన వాళ్ళు, ఇలాగా ఈ యొక్క రవికి సంబంధమైనటువంటి ఏ విషయాలు అయితే ఉన్నాయో ఈ సింహరాశికి అంతటి కూడా సంబంధించి ఉంటుంది. అప్పుడు శనైశ్వరుడికి ఈ సింహరాశి ఏమవుతుంది, శత్రుక్షేత్రం అవుతుంది. ఈ శత్రుక్షేత్ర నాథుడు ఎవరు అంటే రవి. ఇక ఆ రాశిని ఎప్పుడైతే చూస్తాడో అప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క రాశినాథుడు కొంతవరకు అశాంతిమయమైపోయి ఉంటాడు. కానీ శనైశ్వరుడు దేని కారణము, ముఖ్యంగా ఏదైనా అధర్మ బుద్ధిన ప్రవర్తించినటువంటి పక్షంలో శిక్షలకి గురి చేస్తాడు. భయంకరమైనటువంటి కఠినమైనటువంటి సమస్యలని తీసుకొస్తాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి మే మాసం అంతా పర్వాలేదులే, ఏదో గెటాన్ అయిపోతాము అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సింహరాశి వాళ్ళు అనుకోవడానికి వీల్లేదు. ఆర్థిక ఇబ్బందులు కలగవచ్చు. ఇకపోతే గృహంలో ఏదైనా అశాంతి ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కోపం ఎక్కువైపోతుంది. అనేక రకాలైనటువంటి గొడవలు ఏర్పడతాయి. కోర్టు కేసుల్లో చిక్కుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. జ్యుడిషియల్ కస్టడీలోకి వెళ్ళిపోయేవాళ్ళు, లేకపోతే ఇతర ఏదైనా ఈ రోజుల్లో ఈడీ అని, సిబిఐ అని ఇవన్నీ చూస్తున్నాం కదా. అటు ప్రభుత్వ ఉద్యోగులైతేనేమి, ఇటు రాజకీయ నాయకులైతేనేమి వాళ్ళు తీవ్రంగా దెబ్బతినేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే
ఇదంతా కూడా ఎవరికి అధర్మ బుద్ధిన ప్రవర్తించిన వాళ్ళకి మాత్రమే. ధర్మబుద్ధిన వ్యవహరించినటువంటి వాళ్ళకి గుండె మీద చేసుకుని ఉండవచ్చు. ఏ రకంగానూ వాళ్ళకి ఏ పరిస్థితిలోనూ ఈ యొక్క శనైశ్వరుడు కష్టము అనేటువంటిది కలిగించేటువంటి పరిస్థితి లేనే లేదు. ఆరోగ్యం మాత్రం కొంతవరకు జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా గుండెకు సంబంధించినటువంటి పరిస్థితి, కళ్ళకి సంబంధించినటువంటి పరిస్థితి విషయంలో జాగ్రత్త పడాలి. ఏదైనా వాహనాలు నడుపుతున్నప్పుడు ఈ రోజుల్లో ఎక్కువగా ఈ సోలార్ అంటే ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్స్ బాగా నడుపుతున్నారు. అక్కడ ఏమైనా ప్రమాదాలు జరగకుండా మీరు జాగ్రత్త పడాల్సిందే. అంటే ఈవీ వెహికల్స్ అన్నీ ప్రమాదాలకు గురవుతాయని నా ఉద్దేశం కాదు. కానీ ఆ యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో, ఎలక్ట్రిక్ ఎనర్జీ ఏదైతే ఉందో, వాటి వల్ల నడిచేటువంటి ఏ పనిముట్టైనా, ఏ మెషినరీ అయినా పనిచేసేటువంటి వాళ్ళపైన అవన్నీ కూడా వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇకపోతే మరో విషయం ఏంటంటే, మరి శుభాలు ఏం జరుగుతాయి అంటే, ఎట్టి పరిస్థితిలో మీరు వివాహాలు కాకపోతే మీ ప్రయత్నాలు మాత్రం ప్రారంభించవచ్చు. త్వరితగతిన వివాహాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నటువంటి వాళ్ళు కూడా మీ ప్రయత్నాలు ప్రారంభించండి. విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా మెండుగానే కనపడుతున్నాయి. విద్య అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది. జ్ఞానం అనేటువంటిది ఏర్పడుతుంది. సూర్యుడు ఆత్మకారకుడు కాబట్టి ఆత్మక్షోభ కలిగించకుండా చూసుకోండి. ప్రతిరోజు కూడా ఆదిత్యహృదయం చదవండి, హనుమాన్ చాలీసా చదవండి. మీకు వచ్చేటువంటి నష్టము కష్టము ఏమీ ఉండదు, దానికి నేను గ్యారెంటీ. కాబట్టి దైవ ప్రార్థన అనేటువంటిది అతి ముఖ్యము ఈ సింహరాశి వాళ్ళకి మాత్రం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అప్పుడు మీకు ఒక రకమైనటువంటి ధైర్యం అనేటువంటిది కలుగుతుంది. భగవంతుడి అనుగ్రహం అనేటువంటిది మీకు కలిగి తప్పకుండా మీరు శుభాలను చూసేటువంటి అవకాశాలు ఉంటాయి.